గ్రామంలో మద్యాన్ని నిషేధించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో మహిళలు కుటుంబాలు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ గ్రామం సంకల్పం చేసింది. పదిహేను సంవత్సరాలకు పైగా ఎలాంటి మద్యం అమ్మకుండా కుటుంబాలు బాగుపడే విధంగా కూడా ఆ గ్రామంలో యువత నడుం కట్టింది. ప్రస్తుతం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. గ్రామానికి చెందినటువంటి కొంతమంది మహిళలు, గ్రామ పెద్దలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గ్రామంలో 15 సంవత్సరాలకు పైగా మద్యం నిషేధించారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? అసలు నిషేధించడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ఈ గ్రామంలో? ఏం చెప్తారు? ఉన్నాయి సార్. అయితే 15 సంవత్సరాల ముందు నుంచి సారా అమ్ముతుండే వాళ్ళం. అందరూ షాపుల కాడ అమ్ముతుంటే వాళ్ళని అందరూ ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ ఎక్కడక్కడ రోడ్ల మీద పడుతుండ్రి. అయితే అది చూడలేక మహిళా సంఘం వాళ్ళు ప్లస్ ఒక ఊరు పెద్ద మనిషి ఎర్సన్ కిష్ట అనే వ్యక్తి వాళ్ళందరూ ఏకమయ్యి మద్యాన్ని ఎట్లయినా ఆపేయాలంటని ఫిక్స్ అయ్యారు. అట్లా కావడం వల్ల వాళ్ళు మొత్తం షాపుల పొంటి ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేస్తే ఎవరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడక్కడ దాచిపెట్టుకుంటే వాళ్ళు కొంతమంది మా అన్ననే దొరికిన వెంటనే నేనే వాళ్ళని పట్టియడం జరిగింది. అయితే మా అమ్మ దాపెట్టడానికి పోతే కొంచెం కొట్టి ముందలేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. ఇంకా అట్లా బంద్ చేయడం జరిగింది. దానివల్ల ఊర్లో అమ్మకుండా ఉన్నందుకు అందరూ పని చేసుకుంటున్నారు. దాంతోపాటు అంత చిల్లరగా అయితే లేదు సార్. అంటే అప్పటి నుంచి కూడా నిషేధించినప్పటి నుంచి గ్రామంలో సంకల్పం తీసుకున్నప్పటి నుంచి ఏమైనా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మార్పు రావడం కోసం ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? ఎట్లాంటి ఏమైనా కార్యక్రమాలు అంటే ఏం లేదు. ఎవరు అంతకు వాళ్ళు పని చేసుకుంటుండ్రు. ఇక్కడ సాయంత్రం బయట పోయి తాగేస్తారు. ఏమన్నా వాడుకోవాలన్నా కూడా బయట తెచ్చుకుంటారు. ఇంకా ఊర్లో అయితే అమ్మాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా మద్యం సేవించారనుకోండి, వాళ్ళలో మార్పు రావడం కోసం మీరు ఏం చేస్తారు? మరి ఇక చెప్పేటోళ్ళకైతే వినేటోళ్ళకైతే చెప్తాం సార్. ఇక వినోళ్ళని ఏం చేయలేము, బయట తాగేస్తారు. సో మరికొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అమ్మ, మీ గ్రామంలో 15 సంవత్సరాలకు పైగా నుంచి కూడా మద్యం ఎక్కడా అమ్మట్లేదు, దొరకదని కూడా ఒకటి వాక్ ఉంది, బయట చర్చ జరుగుతుంది. అసలు ఇలాంటి మద్యం అమ్మకపోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా ఇప్పుడు కష్టం చేసుకుంటున్నాం కాబట్టి రెక్కలు తిరుగుతున్నాయి, బుక్కలకు వస్తుంది. మాకైతే ఇప్పుడు మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ మద్యము అమ్మడం బంద్ చేశారు కదా, ఊర్లో మీ కుటుంబాలు ఎలా బాగుపడుతున్నాయి? సార్, మా ఊళ్ళో మాత్రము మందు అమ్మడం ఒకటి బాగుంది. మందు మాత్రం మా ఊళ్ళో ఏంది మంచి పని, అది అమ్మకూడదు. మందు అయ్యారనుకో వాళ్ళు ఊకు పని చేసి మేము వస్తాం కదా, పొద్దుముత దుమ్ముదుమ్మ అంటారు. ఆ దుమ్ముదుమ్మ వాడే వాళ్ళు మందు మా బంద్ చేసిందే పుణ్యం మా ఊళ్ళో. ఇప్పటికైతే మంచి కష్టం చేసుకుంటున్నాం, ఏడు నొక్కులు చేసుకుంటున్నాం, మంచిగా బాగుపడుతున్నాం, మంచిగా ఉంటున్నాం. సో మనతో ఇంకా మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ఊళ్ళో 15 సంవత్సరాలకు పైగా కూడా మద్యం దొరకట్లేదు, కానీ మద్యం వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయి, కానీ తాగొద్దని చెప్పేసి చాలామంది చెప్తున్నప్పటికీ కూడా చాలా గ్రామాలు జరుగుతుంది, కానీ మీ ఊర్లో మాత్రం ఎలాంటి మద్యం దొరకట్లేదు. ఎట్లా మీ ఊరు గురించి ఏం చెప్తారు? మీ ఊరు మా ఊరు మంచిగా ఉంది. మా ఊరు అప్పట్లాగా దాతలేరు, కొడతలేరు, తీర్తలేరు, ఎవరు పల్లొకలు పోతున్నారు అంతే. పొద్దునేళ్ళు వచ్చి తాతుండరు, వాళ్ళు పూర్తి తెచ్చుకొని తాతుండరు, పండుకుంటున్నారు అంతే. ఇక అప్పుడు పెండ్రాలో కొట్టుకోము, ఎలా కొట్టుకోము, ఇక కొట్టుకోము, అది ఇది చేస్తున్నాం. కానీ ఇప్పుడు లేదు మంచిగా ఉంది. మంచిగా ఉన్నదని చెప్పాలి, అంతే మంచిగా ఉంది. అంటే మీకు ఒక కుటుంబంలో మామూలుగా మద్యం తాగితే గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇంతమందుకు, ఇప్పుడు జరగట్లేదు, ఆగిపోయినాయి. ఇంకా మీ గ్రామంలో ఇంకేమైనా మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారా? ఈ మద్యం కాకుండా ఇంకేమైనా, ఇప్పుడు మద్యం నిషేధం, ఇంకేమైనా మార్పులు కోరుకుంటున్నారా? ఏమి వరకు ఊర్లో ఎలాంటి రోడ్ల గురించి ఏమైనా, ఊర్లో బాగు గురించి ఏమైనా కోరుకుంటున్నాం. కావాలి మరి, రోడ్లు కావాలి, మంచిగా కావాలి, ఊరు మంచిగా కావాలి, మంచులు కావాలి, కొట్లాడొద్దు, పీకులాడొద్దు, అట్లా ఉండాలి. సో మరొక మహిళ ఉడుకున్నారు. చెప్పండి అమ్మా, మీ ఊరు గురించి ఏం చెప్తారు? అంటే మీ ఊర్లో ఇట్లా మద్యం గురించి బంద్ చేశారు కదా, కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం కాకుండా, మహిళలు చిన్నాభిన్నం కాకుండా కుటుంబాలు గొడవలు కారణమే మద్యము తాగొచ్చి జరుగుతుంది. ఇట్లాంటి ఆగిపోయినాయి 15 సంవత్సరాల పైగా నుంచి. ఎట్లా అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది ఇట్లాంటి విషయంలో? మంచిగానే అనిపిస్తుంది సార్. 15 సంవత్సరాల కిందట
మొత్తం మేము మహిళలమే సార్. ఈ మహిళలు కూడా తాగబట్టిండ్రు. ఈ మహిళలు కూడా తాగినాక సంసారాలు లాగుతలేవని ఇంకా ఆ మహిళలు తాగినాకనే ఈ సంసారాలు బాగుపడవని ఇంకా ఎడ్సన్ కిష్ట అని ఒక వ్యక్తి ఉండే, ఇంకా ఆయన తోలుకొని పోలీస్ స్టేషన్ వరకు పోయినాం సార్. ఆడ పోయి కాగితం రాపించుకొచ్చినాం. మళ్ళీ మా ఊర్లో మందు అమ్మొద్దు, అమ్మితే వాళ్ళని ఇంకా స్టేషన్కే తీసుకురావాలి, జైలు శిక్ష చేయాలని ఆడ రాపించుకొచ్చినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మడం బంద్. ఇంక ఇప్పుడు అమ్మితే 50,000 జుర్మానా అని రాపించుకొచ్చినాం సార్ కాగితము. అప్పుడు నేను మా అధ్యక్షురాల నుండి మహిళా సంఘానికి పోయినాం, కాగితం రాపించుకొచ్చినాము. ఇప్పటి వరకు అమ్ముతలేరు సార్. ఎవరైనా కావాలనుకుంటే బయట తెచ్చుకుంటారు, చుట్టాలు గిట్లాంగి వస్తే కానీ మా ఊర్లో అయితే లేదు. ఇప్పుడు మేము మంచిగా బతుకుతున్నాం సార్. మేము అంటే ఒక సంవత్సరం అంటే 2 సంవత్సరాలు అంటే అమ్మకుండా ఉండకపోయి ఉండొచ్చు, 3 సంవత్సరాలు కామసం ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ 15 సంవత్సరాలకు పైగా కూడా ఇంతటి గట్టి నిర్ణయము తీసుకున్నారంటే దాంట్లో మహిళల పాత్ర కూడా చాలా ఉంటది, ఇంట్లో కుటుంబాలు ఉంటది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లాంటి అనిపిస్తుంది అంటే మళ్ళీ అమ్మితే కూడా మేము ఆ కాగితం తీసుకొని పోలీస్ స్టేషన్ పోదామని అది అట్లనే పెట్టినాం సార్ కాగితము. ఇప్పుడు అందుకోసం అది కాగితం ఉన్నందుకు కూడా షాపులలో అమ్ముతలేరు. కొంతమంది కూడా అమ్ముతాము అని అన్నారు. మీరు అమ్ముండి, మీరు అమ్మితే తెలుస్తుంది మీ సంగతి అని అంటే అమ్ముతలేరు. ఇంకా మీరు ఎప్పుడైతే మందు తీసుకొస్తారో అప్పుడు మీరు ఏడుకోతారో పోతారో అంటానంటే నేను తెస్తలేరు ఇంకా మా ఊరికి. అంటే గ్రామంలో ఒకవేళ మద్యం ద్వారా ఎవరైనా తీసుకొని తెలియకుండానో లేకపోతే తెలిసో తీసుకుందని ఒకవేళ ఆ కుటుంబంలో మార్పు రావాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళ కుటుంబాల గురించి? వాళ్ళ కుటుంబం ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ షాపే బంద్ చేస్తాం సార్ మేము. వాళ్ళ షాపు ఇంకా అల్లకొల్లలు చేస్తాం. ఇంకా మహిళలమే పోతాం, మహిళలమే పోయి వాళ్ళ నమ్మకుండా జాగ్రత్త తీసుకుంటాం అంతే సార్. ఇంకా మీ గ్రామంలో ఇంకేమైనా మార్పులు రావాల గురించి ఇట్లాంటి మద్యం నిషేధం ఒకటి అయిపోయింది, నడుస్తుంది, ఇంకేమైనా గ్రామంలో ఇంకా మార్పు వస్తే బాగుండు అని అనిపిస్తుందా? చిన్న గ్రామం పెద్ద కావాలంటే కొన్ని ఉంటాయి కదా సార్. ఈ రోడ్లు బాగు చేయాలి, కొన్ని వేరే ఊర్లలోకి పోకుండా మన ఊర్లోనే మంచిగా పెద్ద పెద్ద షాపులు పెట్టుకొని మన ఊర్లోనే కొన్ని కంప్యూటర్లు ఉంటాయి. నవపేట కోల జిరాక్స్ తీసుకురావాలంటే ఏమిటికన్నా మీ సేవ కోవాలంటే నవపేట కోవాలి. అట్లాంటివి అన్నీ కొన్ని కూడా మా ఊర్లో కావాలని ఉంది సార్. మాకు కూడా ఈ మార్కెట్ కోవాలంటే ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం పోవాలి సార్. మాకు ఇవన్నీ ఊర్లోనే మాకు అన్ని సదుపాయాలు కావాలని కూడా ఉంది సార్. మాకు ఇవన్నీ అయితేనే మళ్ళీ మేము వేరే ఊరు పోకుండా ఉంటాం కదా సార్. మేము ఈ పొద్దుట స్నానం కష్టం చేసి ఆదివారం మళ్ళీ సాయంత్రం నవపేట కోవాలి కూరగాయలకు. అట్లా పోకుండా అన్ని కూరగాయలు, మార్కెట్ సామాను, ఇది కిరాణం సామాను మొత్తం మా ఊర్లో దొరికేటట్లు ఉండాలి సార్. మీ సేవ కానీ కూరగాయలు కానీ ఇది ఏ సామాను కానీ ఏ వస్తువు కానీ బట్టల షాప్ పోవాలన్నా మేము ఒక మనిషి చచ్చిపోతే ఇప్పటి పోయి కుండలు తీసుకొస్తాం, నవపేట పోయి బట్టలు తీసుకొస్తాం. అట్లా కాకుండా ప్రతి ఒక్కటి మా ఊర్లో కావాలని కూడా మాకుంది సార్. ఏం చెప్తారా మీ ఊర్లో మద్యము అమ్మట్లేదు, దొరకట్లేదు అంటున్నారు, ఎట్లా చెప్తారు? మేము తాగము, మా ఊళ్ళో లేదు అది. బాగా గట్టిగా మాట్లాడినోడే చచ్చిపోయాడు. మేము తాగము నాయన, మా ఊళ్ళో లేదే లేదు. ఎన్ని రోజుల నుంచి మీ ఊర్లో అమ్మకుండా నేను లేనో లేదు. అది అయినాకనే పెళ్ళాల మీద దెబ్బలు లేవు, సంసారాలు చెడిపోతలేవు, మంచిగా బాగుపడుతున్నాం. వద్దు ఇక నీళ్ళ లేక కలవటు ఉంటే మేము తాగుతాం. గదొకటి. అంటే ఇంత ముందుకి ఎవరైనా అమ్మేటోళ్ళు అట్లాంటివి ఉంటేనా గొడవలు జరుగుతున్నాయన్నా? మస్తు జరుగుతున్నాయి ఆయన. అప్పుడు జరగానే అప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఏం లేవు సార్. లేనిది ఉండదు అన్న, ఎట్లా అనాలి. అంటే బంద్ చేసినప్పటి నుంచి ఊర్లో మంచిగా ఉన్నాం, ఏం లేదు. సో మరొంతమంది ఏం చెప్తావు మీ ఊరు గురించి? మీ ఊర్లో మందు అమ్ముతలేరంట కదా? అమ్ముతలేరా? బాగుంటుందా ఇప్పుడు? ఊరు బాగుందా? ఏం చేసిండ్రు మందు బంద్ కావడం కోసం? మీరు ఏం చేసిండ్రు? మొత్తం పోయినాము పోలీస్ టౌన్కు పోయి 50,000 జుల్మాన్ అంటాను రాపించుకొని వచ్చినాం. అయినా చచ్చిపోయిండు. మరో పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ. ఏం చెప్తారు? మీ ఊర్లో మద్యం అమ్మేశారు, మద్యం దొరకట్లేదు, 15 సంవత్సరాల పైన అవుతుంది, ఏం చెప్తారు మీ దీని గురించి? దీని గురించి అంటే మా తాను సామాన్ లేదు, ఏం అమ్ముతలేము. అమరీసలేరు, అడవిలో అమరీసలేరు,
మడిగలు భయపడ్డారు. మేము కూడా వద్దాం అన్నాం. ఎవరైనా తాగేటోడు అక్కడ పక్కల మీద పోయి తాగుతారు. ఏం తాగడా పోవడా మొత్తం లేదు. అంటే ఊర్లో మీలాంటి వాళ్ళు కష్టపడతారు, కాస్త తాగడానికి అవసరం ఉంటుంది, మరి ఎట్లా ఏం చేస్తారు? ఇప్పుడు అక్కడ ఇప్పుడు కూలి పోతారు, కూలి పోయి అక్కడనే తాగుతారు. ఇక మేము మా అసలు ఒకటి కాలు ఒకటి తాగుతాం. అంటే మార్పు వచ్చిందా మీ ఊర్లో మద్యం? రాలే, మా పెప్పు రాలే. సారా బంద్ అయిందంటే ఇక సార్ నుంచే బంద్ చేసినాం. సార్ ఉన్నప్పుడే బంద్ చేసారు. ఆడపిల్లలు సంఘానికి పోయి అక్కడ పోలీస్ టౌన్కి పోయి దర్కా చేస్తే అప్పటిసారి అమ్మకూడదు. ఇక్కడ మరొక గ్రామానికి చెందినటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి పెద్దలు ఉన్నారు. ఏం చెప్తారు స్వామి? అంటే ఊర్లో 15 సంవత్సరాల పైగా నుంచి మద్యం అమ్మేశారు, గ్రామంలో ఒక మంచి మార్పు అని చెప్పేసి జరుగుతుంది. ఏం చెప్పారు దీని గురించి? ఏం చెప్తారు దీని గురించి స్వామి? మొత్తము అప్పుడు సాములు సరాయి అమ్ముతుండ్రి మా ఊర్లో. సరాయి బంద్ చేసిండ్రు. అయితే మాజీ సర్పంచ్ కన్నా ముందు పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు బంద్ చేసిండ్రు. బంద్ చేసినాక మాజీ సర్పంచ్ వచ్చినాక పూరం మొత్తంలో బంద్ చేసిండు. బంద్ చేసి మంచిగా సంసారం మంచిగా చేసుకుంటున్నారు. ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడో బయట ఇంత తాగితే తాగి వస్తున్నారు, వాళ్ళది వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. ఇక అదే ఒకటి ఏమైందంటే ఊళ్ళోకి వెళ్ళినాక అంతా మంచిగానే ఉన్నారు ఇప్పుడైతే. అప్పుడు ఊకే కొట్లాడేవాళ్ళు, తాగి ఇక ముసలి కింద వయసు పిల్లలు గినాక చెడిపోయినరు తాగి. ఇంకా అది బంద్ చేసినాక జర మంచిగా ఉండరు మా ఊర్లో ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇట్లాంటి సంకల్పం చేయడము 15 సంవత్సరాలుగా కంటిన్యూగా నడవనేది చాలా ఒక రకంగా గొప్ప విషయము. దీనికోసం ఎలాంటి ఏమన్నా కార్యక్రమాలు లాంటివి యువత లోపల మహిళలకు కానీ ఊర్లో ఈ మద్యం వల్ల నిషేధం చేయడం వల్ల ఇట్లాంటి మద్యం తాగడం వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? నష్టం జరిగింది స్వామి. నష్టం జరిగినందుకే అందరూ కలిసి బంద్ చేశారు. బంద్ చేసిన వల్ల ఇంత స్థాయికి వస్తుండ్రు ఒకరొకరు. మంచిగా చిన్న పల్లెటూరు ఉండేది ఇప్పుడు మంచిగా అయింది. అది మద్యం బంద్ చేసినందుకు, ఇంత మంచిగా చేసుకున్నందుకు ఒకరితో కాకుండా ఒకరితోనైనా మంచిగా ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో? మాది మంచిగా కావాలని, మా పల్లె మంచిగా కావాలని, మా ఊరు మంచిగా ఉండాలని, అందరం మంచిగా ఉండాలని, పార్టీలు బోటీలు మొత్తం పక్కకెట్టి అందరం ఐకమైకంగా ఉండాలని అనుకుంటున్నాం. ఇది ఆ చెన్నారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 15 సంవత్సరాలకు పైగా కూడా మద్యాన్ని నిషేధించారు. మద్యం వల్ల అనేక ఆర్థిక నష్టాలు జరిగినాయి. గ్రామాల లోపల కుటుంబాలు నష్టపోయినటువంటి పరిస్థితి. అలాంటి నష్టాలను చూడలేక మొదట్లో సారా అమ్మేటటువంటి ఉండేవాళ్ళు గ్రామంలో. ఆ సారా తాగి కుటుంబాలు సైతం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ గ్రామంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా కూడా గ్రామంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి మహిళల సహకారంతో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి ఈ గ్రామంలో మళ్ళీ మద్యం అమ్మితే 50,000 పైగా రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మద్యము గ్రామంలో అమ్మితే నేరుగా గ్రామంలో చిన్న మహిళలు అందరూ కలిసి ఒక్కసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మద్యం ద్వారా అలాంటి నష్టాలు జరుగుతాయని చెప్పేసి వివరించి ఆ కుటుంబాన్ని మార్చేటువంటి సంకల్పం చేసినటువంటి ఊరు ఈ చెన్నారెడ్డిపల్లి గ్రామంలో. ఇంకా ఈ గ్రామంలో అనేక మార్పులు జరగాలి, మా ఊరు పెద్ద గ్రామంగా అవతరించాలి, అన్ని రకాల సదుపాయాలు ఈ గ్రామంలో చేయాలి అని చెప్పేసి కూడా గ్రామ ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టి